హాయ్ అండి, నేను ఈరోజు చూపిస్తుంది హెనా మిక్చర్ ఎట్లా కలుపుకోవాలనో చూపిస్తున్నాను. బీట్రూట్ను తీసుకోవాలా, ఇలా మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా. బీట్రూట్ వేయడం వల్ల ఏంటంటే హెన్నాలో హెయిర్ అనేది తొందరగా వైట్ ఉన్న వాళ్ళకు తొందరగా రెడ్ అవుతుంది, మంచిది. బీట్రూట్ కూడా మనకు హెయిర్కి అనేది మంచిదండి. ఇలా కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని, ఇలా మిక్సీ చేశాక మనకి ఇట్లా అయిందండి. కొన్ని వాటర్ పోసి ఇందులో పోసుకుంటున్నాను, ఉడవేయట్లేదు నేను, ఎందుకంటే ఎట్లాగో మనము టీ పౌడర్ వేసి అంతా మరిగించాక ఇట్లా ఉడబోసుకుంటాము. ఇలా వేసాక మనం దీంట్లోకి కొన్ని మెంతులు అండి, ఇలా మెంతులు వేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ ఉడకుండా ఉంటుంది, గ్రోత్ గట్టిగా ఉంటుంది, మన హెయిర్కి చాలా మంచి సిల్కీ అవుతుంది హెయిర్. ఇది ఒక 2 స్పూన్స్ చాయ్ పత్తా తీసుకున్నాను నేను. ఇందులో వేసి స్టవ్ మీద పెట్టి మరిగియడమే. మీద పెట్టి మనం మరిగించుకోవాలా చిన్న మంట మీద ఒక 10 మినిట్స్. ఇది మరిగించాక నేను చూపిస్తానండి. మళ్ళీ చూడండి, ఇక్కడ మంచిగా మరుగుతుంది. మనకు ఒక 5 మినిట్స్ మరిగాక మనం ఉడబోసుకుందాము. దాంట్లో ఏం కలపాలనో నేను చూపిస్తాను. ఇది ఇట్లా ఉడబోసుకున్నానండి, చూడండి ఇట్లా వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా చేశాక మనము ఇదిగోండి కొంచెం ఒక 1 స్పూన్ కాఫీ పొడి వేసుకున్నాను. ఇది నేను హర్బల్ హెయిర్ పౌడర్, న్యాచురల్ పౌడర్ అండి నేను తీసుకున్నది, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది నేను ఒక ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకైతే తక్కువ పడుతుంది, ఆడవాళ్ళకైతే కొంచెం ఎక్కువ పడుతుంది. దాని క్వాంటిటీని బట్టి, ఈ వాటర్ క్వాంటిటీని బట్టి ఇది వేసుకొని కలుపుకోవాలి మనము. కాబట్టి పక్కా కొలతలతో చెప్తున్నానండి నేను. ఒక గ్లాస్ వాటరు, మనకు ఒక సగం బీట్రూటు కట్ చేసి మిక్సీ చేసుకుని అదే వాటర్ తోటి అది మనము ఒక చాయ్ గిన్నెలో పోసుకొని దాంట్లోనే మెంతులు 1 స్పూన్, ఒక 2 స్పూన్ చాయ్ పత్తా వేసి బాగా మరిగించాలి. మరిగించినాక ఒక 10 నిమిషాలు మరిగించాక ఉడబోసుకొని ఒక 1 స్పూన్ కాఫీ పొడి వేసుకొని కలుపుకొని ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు ఇది పడుతుందండి. ఇది ఒక ఆడవాళ్ళు పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుందండి, మగవాళ్ళకైతే కొంచెం క్వాంటిటీ తక్కువ పడుతుంది. ఇది మీరు పెట్టుకోండి. వైట్ హెయిర్కి బీట్రూట్ వేయడం వల్ల చాలా రెడ్గా చాలా రోజులు ఉంటాయి, హెయిర్కి కూడా మంచిది. మెంతులు, బీట్రూట్ ఇవన్నీ మంచి చేస్తుంది మనకు. ఈ పౌడర్ కూడా ఏ హాని కలిగించదు, తొందరగా కూడా మనకు హెనా పోదు. ఇదంతా రాత్రి ఓవర్నైట్ చేసి పెట్టుకొని, నేను ఓవర్నైట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది తెల్లారి మనం యథాస్థితిగా మనం నెత్తికి పెట్టుకొని 1 గంట ఉంచుకొని మామూలు నీళ్ళతో కడిగేసుకోవాలి. మళ్ళీ షాంపూ అనేది నెక్స్ట్ డే కానీ మర్నాడు కానీ పెట్టుకొని స్నానం చేయాలి. తల స్నానం. మీకు హెనా ఉంది, హెయిర్కి కనబడుతుంది అనుకుంటే మాత్రం ఒక్కరోజు మాత్రం మనం పెట్టుకున్న రోజు షాంపూ పెట్టుకోవద్దు, తెల్లారి మళ్ళీ షాంపూ పెట్టుకొని చెయ్యండి. ఒక 15 డేస్ 1 మంత్ వరకు అయితే మీకు వైట్ హెయిర్ అనేది కనబడదు. హెయిర్ కూడా తొందరగా మళ్ళీ బ్లాక్ అవుతూ వస్తుంది. ఈ రెమెడీ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా పెట్టుకోనికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.